ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నిర్వహించడం జరుగుతుంది. జలదీక్ష అంటే ఎందుకంటే ఈ లాస్ట్ 2 నెలలకెళ్ళి మనకి వర్షాభావం, అదేవిధంగా పెద్ద ఎత్తున తాగునీళ్ళు గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళ కృష్ణానది కూడా ఈరోజు కృష్ణానదిలో కూడా వాళ్ళ పైకి వెళ్ళి ఇన్ఫ్లోలు లేకపోవడం వల్ల కృష్ణా జలాలు అడగింటిపోయినాయి. ఇటువంటి సమయంలో గద్వాల, అలంపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. అలా ముందు జాగ్రత్తగా మనము మళ్ళీ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఈ 2 ప్రభుత్వాలు గద్వాల ప్రజలని, అదేవిధంగా మక్తల్ కానీ, అదేవిధంగా నారాయణపేట కానీ ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. వాళ్ళకి తాగునీటి సమస్య రాకముందే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. ఇంకా 1 మంత్ అయితే వర్షాలు పడకపోతే తాగునీటి సమస్య అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ ద్వారా మాకు 5 టీఎంసీల నీళ్లు కృష్ణానదికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి గారు ఈ జల సమస్య పరిష్కరించడం కోసం ఖచ్చితంగా మేము మా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఖచ్చితంగా గతంలో ఇటువంటి సమస్య వస్తే అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కృష్ణా నీళ్ళు ఇప్పించడం జరిగింది. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా కృష్ణా నదికి కర్ణాటకకి వెళ్ళి నారాయణపూర్ డ్యామ్కి వెళ్ళి నీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.